गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वन्दे शिवं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जनीसुतं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरं वन्दे सर्वऋषीणां श्रीदेवतानां वन्दे गुरूणां गुरुं वन्दे गुहं गणपतिं सूर्यचन्द्रं वन्दे श्रीविश्वेश्वरम्। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఓం కరెంటు లేదు కావున కొంచెం గొంతు పెంచుతుంటాను, అందరూ శ్రద్ధగా వినండి. ఈరోజు కార్తీక పౌర్ణమి, పూర్ణిమ కళలతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు పూర్ణ కళలతో ఎలా ప్రకాశిస్తున్నాడో మనము పూర్ణ కళలతో ప్రకాశించాలి, మనం పూర్ణత్వాన్ని పొందాలి అంటే ఈ కార్తీక మాసంలో చెప్పబడినటువంటి ఏ విధులు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా శ్రద్ధగా ఆచరిస్తూ ఆ శివకేశను ఎవరు పూజిస్తూ అర్చిస్తూ ఉంటారో అట్టి పుణ్యపురుషులకు మాత్రమే ఈ పూర్ణత్వాన్ని పొందటానికి అధికారులు అవుతారు. ఆ అధికారత్వమును అనగా మోక్షము కైవల్యమును జీవుడు పొందాలంటే మనము ఈ కార్తీక మాసంలో ఏం చేస్తున్నాము, అందరూ జ్యోతులు వెలిగిస్తున్నారు. ముక్తి పొందాలా, పాపరాశులు తొలగింపబడి తెలిచో తెలియకో చేసినటువంటి పాపరాశులు తొలగింపబడి జీవుడు కైవల్యాన్ని పొందుట నిమిత్తమై సాధన చేయుటని చేసి సర్వేశ్వరుని కృపను పొందుట నిమిత్తమై ఈ కార్తీక మాసంలోనే మాఘ కార్తీక వైశాఖ మాసములను మొట్టమొదలు శ్రావణ ముఖ్యములను శుక్రవారము నట్టులే సోమవారమందు భక్తితో పూజించు వారికి ముక్తినిత్తు అనగా కార్తీక మాసము, మాఘమాసము, శ్రావణ మాసము, వైశాఖ మాసములు చాలా ముఖ్యము. శుక్రవారము, సోమవారములు వారముల యందు ముఖ్యము, మాసముల యందు అవి 4 ముఖ్యము. మరి ఎప్పుడూ సుదినములే దుర్దినములు కానే కావు మానవులకు, పరమభక్తాగ్రేశ్వరులకు. మరి ఎందుకు ఈ నియమాలు పెట్టినారంటే సంవత్సరం పొడుగు పరమాత్మ చింతన లేక భావ్య ప్రపంచంలో మనసు పెట్టినటువంటి వారికి ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులైనా సరే పరమాత్మను నిష్ట కలిగి పరమాత్మ ధ్యానంలో ఉంటూ జ్యోతులు వెలిగిస్తూ పరమేశ్వరుని ప్రార్థించినటువంటి వారికి సంవత్సరం పొడుగు ధ్యానం చేసిన ఫలితం కూడా ఈ ఒక్క మాసంలో దైవ ధ్యానం చేసుకుంటే సిద్ధిస్తుంది, అంత ఫలితం ఉంటుంది. అందుకోసమే ఈ కార్తీక మాసంలో జంతువులు కూడా ముక్తి పొందినాయి. ఒక ఎలుక శివాలయంలో జ్యోతులు వెలిగించినప్పుడు అక్కడ ఏమైనా ప్రసాదాలు ఉంటాయి, తిందామని పోయినప్పుడు అక్కడ జ్యోతులు వెలిగించినప్పుడు ఒక జ్యోతి ఆరిపోయింది, నెయ్యి పోసి వెలిగించినారు. ఆ నెయ్యి వాసనకి వెళుతూ అయిపోయింది కావున దాన్ని నములుతూ ఆ నెయ్యిని మొత్తం సప్పరించుకుంటూ ఆ పక్కల జ్యోతి వెలుగుతుంది. కావున ఈ ఒత్తిన ఎట్నో దాని పూర్వంలో ఎంతో పుణ్యం చేసుకుంది కావున ఈ ఆ ఒత్తి కానింది జ్యోతి వెలిగింపబడింది. ఆ ఎలుక జ్యోతి వెలిగించినందువల్ల ఆ శివాలయంలో ఆ కార్తీక మాసంలో ఆ ఎలుకకు సమస్త పాపములు పొయ్యి విముక్తురాలయ్యి ఆ శివాలయంలోనే అప్పుడే దేవదూతలు వచ్చేసి విమానం ఎక్కించుకొని కైలాసానికి తీసుకొని పోయినారు ఎలుకను. ఒక ఎలుక ముక్తి పొందిందంటే మనము శ్రద్ధతో పరమేశ్వర ధ్యానం చేస్తూ మోక్షం కావాలని కైవల్యాన్ని పొందాలని భక్తి భావనతో చేస్తున్నటువంటి ఈ సత్కర్మలు చేస్తున్న పుణ్యపురుషులకు మోక్షము తప్పకుండా సిద్ధిస్తుంది, సందేహమే లేదు. అందుకోసము ఈ కార్తీక మాసమునందు ఎవరైనా సరే కార్తీక పురాణము ఆశ్రమంలో
ప్రతిరోజు చదివి భక్తులకు అందరికీ వినిపిస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఏ ఫలితం ఉన్నదో, ఎట్టి శక్తులు పొందుతున్నారు భక్తులు, ఎట్టి కైవల్యమును పొందుతున్నారు, అన్ని విషయాలు చదివి యూట్యూబ్ ఛానల్లో ప్రకటిస్తున్నారు. కావున ఆశ్రమంలో భక్తులు బ్రహ్మచారులంతా మీరందరూ కూడా అది ప్రతిరోజు వింటూ ఉండండి. ఈ కార్తీక మాసము మరి ఈరోజు వనభోజనాలు చేస్తున్నారు కదా, ఈ వనభోజనాలు ఎందుకు చేస్తున్నారు? దూరం ఉన్న వాళ్ళకి వినబడుతున్నదా? వినబడలేదు. ఈ కార్తీక పౌర్ణము ఎందుకంటే కరెంటు లేనందువల్ల ఇప్పుడు దూర ప్రాంతంలో ఉన్న వారికి వినబడతలేదు. కావున మరి ఇదే మళ్ళా ఇప్పుడు చెప్పుతున్నటువంటి వాకులు యూట్యూబ్ ఛానల్లో వినండి, అప్పుడైనా అందరూ వినగలుగుతారు. అందుకోసం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈరోజు ఎందుకు వనభోజనములు చేస్తున్నారు? ప్రపంచమంతా జ్యోతులు వెలిగిస్తున్నారు, పరమేశ్వరుని ధ్యానిస్తున్నారు. కారణం ఏమి? ఇందులో ఉన్న రహస్యమేమి? ఈ పౌర్ణమి కార్తీక మాసమంతా చేసిన ఫలితమంతా ఈ ఒక్క పౌర్ణమి రోజున ఆ శివకేశవులను అర్చిస్తూ దీపాలు వెలిగిస్తూ హరినామ సంకీర్తన కానీ శివనామ సంకీర్తన కానీ చేస్తే చాలు, త్రుటిలో మోక్షము ప్రాప్తిస్తుందని దేవతా సమూహములంతా ఆ నారాయణుడు, ఆ సర్వేశ్వరుడైన శివుడు వరమిచ్చిన రోజు ఈ ఒక్కరోజు కార్తీక పౌర్ణమి రోజు ఆ భగవంతుని ప్రార్థన చేసిన సంవత్సరం పొడుగు చేసినటువంటి పాపములన్నీ కూడా నిర్మూలనమైపోతాయి. అట్టి పవిత్రమైనటువంటి దినము ఈ కార్తీక పౌర్ణమి రోజు. అందుకోసము ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈరోజు ఎందుకు వనభోజనాలు చేస్తున్నామంటే, ఈ కార్తీక పౌర్ణమి రోజున లోకకంటకులైనటువంటి త్రిపురాసురులను సంహరించినటువంటి రోజు. త్రిపురాసురులను సంహరించి పరమేశ్వరుడు కైలాస పర్వతానికి వేంచేసినప్పుడు పార్వతీమాత సంతోషముతో ఆనందోత్సముతో కైలాస పర్వతము చుట్టూ జ్యోతులు తోరణాలు సృష్టించి, తన మహిమ వల్ల తోరణాలు సృష్టించి జ్యోతులు వెలిగించి దేవతా సమూహమంతా సమస్తత దేవతాగణము మహర్షి మండలమంతా వచ్చినప్పుడు జ్యోతులు వెలిగించి అందరికీ ఆ కైలాస పర్వతం అంతా అరణ్యమే కదా, అన్ని చెట్లే కదా, గుట్టలు రాళ్ళే కదా, ఇంక ఇండ్లు లేవు అక్కడ. అందుకోసం అందరు కలిసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ వనభోజనం చేసినారు. కావున అందుకోసం ఆనాటి నుంచి ఇంతవరకు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున త్రిపురాసులను సంహరించిన రోజు కావున అందరూ వనభోజనాలు చేసుకుంటూ ఉంటున్నారు. తారకాసురుని యొక్క కుమారులైనటువంటి వారు పూర్వకాలంలో ఒక్కసారి రాక్షసులందరూ కూడా దేవతల పైన విజయాన్ని పొంది దేవతలను బాధించినారు, హింసించినారు. అప్పుడు ఆ శ్రీహరి యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది దేవతలంతా ఆసురులను ఓడించినారు, ఘోరంగా ఓడించేసినారు, విజయాన్ని పొందినారు. అప్పుడు చక్రాయుత బలయుతులకు చక్రాదులకు హటించి శమమున నసురుల్ చక్రాయుధ బలయుతులకు చక్రాదులకు హటించి శమమున నరులు నక్రోదంబున నరిగిరి విక్రమములు మాని మయుని వెనుకకు అధిప. అప్పుడు శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొంది బలము చూసుకొని దేవాసురులు యుద్ధం జరిగినప్పుడు శ్రీహరి యొక్క అనుగ్రహమును పొంది దేవతలు తరిమి కొట్టినారు, ఆసురులను ఎంతమందో హతమార్చినారు. వాళ్ళు ఏడుస్తూ దిక్కులేని పక్షులై అసురులంతా ఏడుస్తూ వెళుతుంటే వాళ్ళ అదృష్టము బాగున్నదా అన్నట్టు ఒక మయుడు, ఒక సిద్ధ పురుషుడు, ఒక మయుడు సమస్త శక్తులు కలిగినటువంటి వారు మయుడు అలా అవుపడ్డారు. ఆ మయుని దగ్గర అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. కొండంత శక్తి ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నన్ను రక్షించి ఒక ఘోరంత సహాయము చెయ్యి అని వేడుకుంటే అప్పుడు ఏం చేస్తారు? కొండంత శక్తులు ఉన్నాయి, ఘోరంత సహాయం చేయని పాదపద్మముల పైన పడ్డప్పుడు
ఆనంద పారవశ్యంలో ఆ మయుడు ఉండి అనంతమైన శక్తిని ప్రసాదించినాడు. అక్కడ ఒక సిద్ధ రసమును పని చేస్తలేదు చూడేదో, ఒక అనంతమైనటువంటి శక్తిని, ఒక సిద్ధరసమును, సిద్ధామృత రసమహిమను శుద్ధ మహావజ్రతుల్య శోభితనులై వృద్ధిని బందిరి దానవులుద్ధత నిర్ఘాత పావకో నిర్గత ఉద్ధతనొందిరి దానవులుద్ధత నిర్ఘాత పావకోపములగుచున్. ఆ త్రిపురాసురులు కూడంగా ఆ మహిళ ఏం చేసినాడంటే అమోఘమైనటువంటి ఒక సిద్ధ రసమును సృష్టించినాడు. సిద్ధామృతముతో కూడినటువంటి ఒక రసాయనములతో కూడుకున్నట్టు ఒక సిద్ధరసమును ఒక కోనేరులాగా ఒక చిన్న బావిని కూపమును సృష్టించినాడు. మీరు యుద్ధం చేస్తుంటే చనిపోయిన వాళ్ళని తెచ్చేసి ఈ బావిలో వేసేయండి, సిద్ధరసంలో వేసేస్తే వాళ్ళకు ప్రాణం వస్తుంది. మళ్ళా దేవతలతో యుద్ధం చేస్తున్నారు. అప్పుడు చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. దేవతలు ఎంతకాలమని యుద్ధం చేస్తారు? చంపుతున్నారు. చనిపోయిన వాళ్ళని తీసుకుపోవడం, బావిలేయడం. ఆ సిద్ధరసంతో కూడిన బావిలో కూపం లేచినప్పుడు లేస్తూ ఉన్నారు. అప్పుడు అందరూ పరిగెత్తినారు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, పరమేశ్వరా, మాకు ఈ సిద్ధరసమును సృష్టించినాడు మహిడు, అందులో మేమందరం కూడంగా ఎంత యుద్ధము చేసినప్పటికైనా వాళ్ళని తీసుకుపోయిలో బావిలు వేస్తున్నారు, మాకు విఘ్నాలు కలుగుతున్నాయి తండ్రి, మమ్మల్ని రక్షించు అని వేడవగా పరమేశ్వరుడు వచ్చినాడు, యుద్ధము చేసినాడు. పరమేశ్వరుడై వచ్చి యుద్ధం చేసినా చంపుతున్నాడు పరమేశ్వరుడు. మళ్ళీ తీసుకుపోతున్నారు, మళ్ళీ బావిలు లేస్తున్నారు. ఎంతో కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇది ఏమి చంపుతుంటే లేస్తున్నారంటే ఎంతకాలం చేసినా ఇది కుదరదు, అందుకోసమే నరనారాయణులు అనగా ఇక్కడ శివుడు నారాయణుడు ఇద్దరు ఒక్కరే. ఆ పరబ్రహ్మమే శివుని రూపంలో ప్రళయం చేస్తున్నాడు, విష్ణు రూపంలో పోషిస్తున్నాడు, బ్రహ్మ రూపంలో ఈ సృష్టిని సృష్టిస్తూ విష్ణు రూపంలో పోషిస్తూ శివుని రూపంలో ప్రళయం చేస్తున్నాడు ఆ పరబ్రహ్మమే. అందుకోసమే సంకల్పించినాడు విష్ణువు ఏం చేసినాడంటే ఈ మాయల మారి ఈ మహిడు సిద్ధరసమును సృష్టించినారు, చనిపోయిన వాళ్ళను వేస్తుంటే లేస్తున్నారు, ఏం చేయాలని ఆలోచన చేసుకొని అప్పుడు ఉత్సాహంబున నొక్కపాడి మొదలై యూథంబు గ్రాణించుచున్ వత్సంబై తన వెంట బ్రహ్మ నడువన్ వైకుంఠుండే తెంచి యుద్ధత్సత్వంబున కూపమధ్యరసమంత్రావెన్ విలోకించుచున్ తత్సౌభాగ్య నిమగ్నులై మరచిరా దైత్యుల్ నివారింపగన్. ఆ దైతులంతా కూడా సిద్ధరసం దగ్గర కాపలుగా కొంతమంది ఉన్నారు. విష్ణుమూర్తి ఏం చెయ్యాలి అని చెప్పి బ్రహ్మదేవుని పిలిచి, నాయన నువ్వు దూడగా మారు, నేను ఆవుగా మారుతాను అని జగన్మోహనాకారమును జగమును గూడంగా తన వైపు మనసును మలిపించుకొని అందరూ అటే చూస్తున్నారు. దానవులంతా గూడంగా ఆ దూడగా మారినాడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఆవుగా మారినాడు. ఆ పచ్చిగా గడ్డి మేసుకుంటూ ఆ సిద్ధరసం దగ్గరికి వెళుతున్నారు. ఉత్సాహంబున నొక్కపాడి మొదలై యూథంబు గ్రాణించుచున్. ఆ విష్ణుమూర్తి ఆవైనాడు బ్రహ్మదేవుడుగా ఆ పొదుగును చిమ్ముతూ పాలు త్రాగుతూ ఎగురుతూ ఆటలాడుతున్నాడు బ్రహ్మదేవుడు. వేదాలను సృష్టించిన వేదాల తండ్రి, శాస్త్రాలనే సృష్టించిన తండ్రికి ఆటలాడడా ఈ మోసగాలను మోసంతోనే జయించాల, మాయగాలు మాయనతోనే జయించాలని చెప్పి ఆవు దూడలుగా పోయి ఎగురుతూ నడుస్తుంటే దూరం ఉరుకుతున్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడుండి ఆవు కుక్కలు తింటాయి, పులులు సింహాలు తింటాయి, నాయన అట్లా పరిగెత్తకూడదని దూడెంబడి ఆవు పరిగెత్తినట్టు పరిగెత్తుతున్నాడు విష్ణుమూర్తి. వాళ్ళందరూ ఉండి ఎంత బాగుంది ఆవు,
సృష్టి ఆది నుంచి ఈలాంటి అందమైన ఆవు పుట్టలేదు, ఈ సృష్టి ఆది నుంచి ఈలాంటి అందమైన దూడ పుట్టలేదు, మన జీవితంలో చూడలేదు. వత్సంబై తన వెంట బ్రహ్మ నడువన్ ఉత్సాహంబున నొక్కపాడి మొదలై యూథంబు గ్రాణించొచన్. వత్సంబై తన వెంట బ్రహ్మ నడువన్ వైకుంఠుడే తెంచి, ఆ బ్రహ్మదేవుని వెంట పెట్టుకొని ఆ పాలిస్తూ అక్కడక్కడ ఆడుకుంటూ ఆ నాకుతూ ఆ బ్రహ్మదేవుని దూడను గోరూపంలో ఉన్న విష్ణుమూర్తి నాకుతూ అలా పిలుచుకుంటూ మేత మేసుకుంటుంటే ఆ సిద్ధరసం దగ్గర ఉన్నటువంటి వారలు, ఆ సిద్ధరసం దగ్గర కూపం దగ్గర ఉన్నటువంటి మా దానవులంతా కూడా దాన్ని చూసినారు. యుత్సంబై తన వెంట బ్రహ్మ నడువన్ వైకుంఠుడే తెంచి తత్సౌభాగ్యం యుద్ధసత్వంబున కూప మధ్య రసముంద్ర వెన్విలోకించుచున్ను. వెళ్ళినారు. ఆ పచ్చిగడ్డి మేస్తూ ఆనంద పారవశ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆనందంగా చూస్తున్నాడు. లోపలికి పోయినారు. ఆ విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు గోరూపంలో ఆ గోవత్స రూపంలో వెళ్ళి మొత్తం తాగేసినారు. ఆ సిద్ధరసం అంతా తాగేసేసినారు. తాగుతుంటే పాపము కదా, ఆ దప్పిక అయిందిలే, కొంచెం దూపు అయిందని చెప్పి ఈ రహస్యం వాళ్ళకు తెలియలేదు. మొత్తం తాగేసేసినారు. ఏమీ లేదు, నాకేసినారు. కూపంలో ఉన్న రసం ఏమి లేకుండా త్రాగేసేసినారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి. ఆ శవాలను తెచ్చి వేస్తున్నారు. ఇంకా వాళ్ళు బ్రతకడం లేదు. ఇదేమిటి, ఏం జరిగిందంటే ఆ గోవులు ఆ దూడ వచ్చి తాగేసింది రసం అంతా. అవరే పిచ్చినాయిలారా, మీరు ఎందుకు తోలొచ్చు కదా. వాళ్ళు ఎవరు అనుకున్నావు, ఇంత పెద్ద రసమును సిద్ధరసమును గోవైతే ఒక 2 కుండలో 3 కుండలు తాగుతారు. 2 బాణలు 3 బాణలు. ఈ బావిలో ఉన్న ఇంత పెద్ద రసాన్ని తాగినారంటే సాక్షాత్ ఆ విష్ణుమూర్తి మోసంతో వచ్చినాడు. ఎంత పని చేసినారు. ముందు ఆవును చంపండి, దూడను చంపండి ముందని పరిగెత్తాలక వాళ్ళు మాయమైపోయినాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు. మరి దేవతలకు ఇంద్రలోకము, అసురులకు పాతాళ లోకాన్ని సృష్టించినాడు. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండండి, ఎవరి లోకాలు వాళ్ళు ఏలుకోండి. కానీ ఎవరి పదవిని ఆక్రమించి ఎవరిని బాధించడం ధర్మమా? అందుకోసమే శ్రీ మహావిష్ణువు చూశారా, గోవు రూపంలో దూడ రూపంలో వచ్చేసి సిద్ధరసమును అంతా తాగేసేసినారు. ఎందుకంటే శివుడు యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు? త్రిపురాసురులు సంహరింపబడాలి అంటే శివుడి చేతలోనే సావాలి. వాళ్ళు చావాలంటే అందరిని తీసుకుపోయి వేస్తున్నారు, బ్రతుకుతున్నారు. కానీ ఆ శ్రీహరి గోవత్స రూపములుగా మారి ఆ సిద్ధరసమును తాగేసేసినారు. ఆ దేవతా సమూహం అంతా కూడా జయ ధ్వనులు పలుకుతున్నారు. ఆహా శ్రీహరి, ఇంకా అసురులు ఇక సంహరింపబడతారు మన చేతిలో, మనకు విజయం ఉంది. భగవంతుని లీలలు అమోఘములు, చిత్రంబులు, త్రైలోక్య పవిత్రంబులు, భవలతాల విత్రంబులు, సన్మిత్రంబులు, మనుజనవన చైత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబుల్. భగవంతుని మహిమలు వింటే చాలు, భగవంతుని కథలు వింటే చాలు. విన్నటువంటి వారులు ఎవరైనా ఈ ముల్లోకవాసులు అందరూ తరిస్తారని నారద మహర్షి ధర్మరాజుల వారికి చెప్తాడు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు, భవలతాల విత్రంబులు. భవ పుట్టుకకు కారణమైనటువంటి సంసార సముద్రముకు, ఈ పుట్టుకకు కారణమైన ఈ సంసారమనే మహావృక్షమునకు ఈ సంసారమైన సముద్రంలో మునిగున్నాము. మమకారమైన తీగల చేత మనల్ని బంధించినాయి. భార్య అని మమకారం, భర్త అని మమకారం, పిల్లలని మమకారం, ఇండ్లని మమకారం, ఉన్నదని లేదని ఈ భావ్య చింతల వైపు పోతున్నటువంటి ఏవైతే మమకారాలనే తీగలున్నాయో ఆ తీగలకు భగవంతుని కథలు, భగవంతును స్మరించడమే ఈ పుట్టుకకు కారణమైనటువంటి ఈ సంసార సముద్రమును ఇంకిపోతుంది. ఈ మమకారమైన తీగలు ఛేదింపబడుతాయి హరికథలు వింటే చాలు.
భవలతాల విత్రంబులు. భవ పుట్టుకొక కారణమైనటువంటివి ఏ అయితే మమకారాలు ఉన్నాయో, ఏ తీగలున్నాయో, బంధములున్నాయో అన్ని బంధములు గుణంగా విచ్ఛేదన చేస్తుంది భగవన్ నామ సంకీర్తన. భగవంతుని కథలు వింటే చాలు. సన్మిత్రంబులు, నీకు మిత్రులు ఎవరు తెలుసా? భగవంతుని కథలు, భగవంతుడే నీకు మిత్రుడు. ఆ భగవంతుని కథలు వింటే చాలు నీకు మోక్షము సిద్ధిస్తుంది, సమస్త పాపములు తొలగింపబడుతాయి. సన్మిత్రంబులు మనుజనవన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు. మునులు వసంతకాలం వచ్చినప్పుడు ఈ అరణ్యమంతా గూడంగా మోడుపోయి ఆకులు రాలి, ఏ చూడటానికి గూడంగా అంత ఎలా ఉంటుందంటే ఆకులు రాలి కొత్త కొమ్మలే ఉంటాయి, విషాదంగా ఉంటుంది అరణ్యమంతా. కానీ వసంత ఋతువు రాగానే అన్ని చెట్లు చిగురిస్తూ, పూతలు పూస్తూ, కాయలు కాస్తూ, చైత్ర వైశాఖ మాసంలో పండ్లు పంతాయి. మామిడి పళ్ళు అన్నీ మనకు పంతున్నాయి కదా, అన్ని ఫలాదులు వస్తుంటాయి. ఈ వసంత ఋతువులో ఫలాదులు వస్తాయి. అట్నే ఎవరైతే జ్ఞానం అనే పండు పండాలంటే ఆ మహర్షులందరూ కూడా ముకులింపబడినటువంటి పద్మపద్మములు ముకులింపబడినటువంటి ముఖపద్మములన్నీ కూడా భగవన్నామ సంకీర్తన చేయగానే వికసించిన తామర పుష్పంలాగా వికసిస్తాయి. హరినామంలో అతి మహిమ ఉన్నది. మీరు కొంచెం విచారంలో ఉన్నారనుకో, మీరు అందరూ విచారం ఉన్నప్పుడు ఏమి స్వామి బాధపడుతున్నప్పుడు భగవత్ చింతన చేస్తుంటే ఏడుస్తున్నటువంటి వారు నవ్వుతూ ఉంటారా? కానీ వసంతకాలం వచ్చినప్పుడు ఈ అరణ్యమంతా గూడంగా విషాదంగా ఉన్నటువంటి అరణ్యం గూడంగా చెట్టు చేములు, ఆకురు రాలుపై చెట్టు చేములు గూడంగా ఏమి లేకుండా మోడుబారినటువంటిలకు వసంతకాలం వచ్చేసరికల్లా చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు వస్తుంది కదా, ఎంత ఆనంద పారవశ్యంలో ఉంటాయి. అట్నే హరినామ సంకీర్తన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు అందరూ కూడా వాళ్ళ ఆనంద పారవశ్యంలో ఉంటారు, వాళ్ళకు కొదవ ఉండదు. అందుకోసమే భగవంతుని లీలలు అమోఘములు, చిత్రంబులు, త్రైలోక్య పవిత్రంబులు, భవలతాల విత్రంబులు, సన్మిత్రంబులు, మునిజనవన చైత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఆ శ్రీహరి కథలు వింటే చాలు. అందుకోసమే భగవంతుడు, ఆ భగవంతుని మహిమలు తెలుసుకోవాలంటే ఒక భక్తుడు మాత్రమే తెలుసుకుంటాడు. భక్తుడు తప్ప ఆ శ్రీహరి మహిమ నాగేంద్ర శయనని నామ మాధుర్యంబు మూడు కన్నుల శాంబమూర్తి కెరుక. శివకేశవులు ఒక్కరు కావాలి, ఒకరి హృదయం ఒకరికి ఉంది. శివుని హృదయంలో విష్ణు ఉంటాడు, విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు. కావున ఒకరి హృదయం ఒకరికి తెలుసు. నాగేంద్ర శయన్న, నాగశేయమైన ఆదిశేషుని పైన పవలిస్తున్నటువంటి ఆ శ్రీహరి మహిమలు ఎవరికి తెలుసు అంటే, నాగేంద్ర శయన నీ నామ మాధుర్యంబు మూడు కన్నుల శాంబ మూర్తి కెరుక. అందుకోసము ఆ పరమేశ్వరునికే తెలుసు. పద్మాక్ష, ఓ పద్మాక్షని మహిమలు భారతీపతి అయిన బ్రహ్మకెరుక. పంకజాతాక్షని బల పరాక్రమెల్ల భారతీపతి అయిన బ్రహ్మకెరుక. నాగేంద్ర శయనని నామ మాధుర్యంబు మూడు కన్నుల శాంబమూర్తి కెరుక. పంకజాతాక్షని బల పరాక్రమెల్ల భారతీపతి అయిన బ్రహ్మకెరుక. ఆ భగవంతుని మహిమలు ఎవరికంటే బ్రహ్మదేవునికి తెలుసు, తండ్రి మహిమలు కొడుకుకి తెలుసు. ఈ సృష్టిని సృష్టించినాడు ఆ శ్రీహరి అనుగ్రహం వల్ల బ్రహ్మదేవునికి తెలుసు. మధుకైట భారి నీ మాయ, మధుకైట భారి నీ మాయ సమర్థత వసుధలో బలి చక్రవర్తి కెరుక. నీ మాయ శక్తి, నీ యొక్క శక్తి ఎలాంటిదో 3 అడుగుల దానం అడుగుతూ ముల్లోకాలను ఆక్రమించిన, విశ్వ విరాట్ రూపమును ధరించిన, ఆ వామన రూపమును ధరించినప్పుడు ఆ మహిమేందో బలిచక్రవర్తి చూసినాడు. ఆ పరమాత్మ లీలలు బలిచక్రవర్తికి బాగా తెలుసు. పరమాత్మ నీదగు పక్షపాతత్వంబు 10 శతాక్షుల పురందరుని కెరుక. నీ యొక్క పక్షపాతము అంటే ఒక పక్షపాతం అంటే ఒక భాగం,
ఒక పక్షపాత బుద్ధి కలిగిన వారా అంటారా అనరా? అందుకోసమే ఆ శ్రీహరి దేవతల పక్షంలో ఉంటాడు. ఒక తల్లికి బిడ్డలు ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు ఒకరు మంచివారు ఉంటారు, ఒకరు చెడువారు ఉంటారు. కానీ చెడువారికి సహాయం చేయరు, మంచివారికే సహాయం చేస్తారు. ఇది తప్పు అంటారు, 2 దెబ్బలు కొడతారు, ధర్మం వైపే నిలుస్తారు. అట్నే అందుకోసమే ఆ పరమాత్మ లీలలు ఎవరికి తెలుస్తారంటే, ఆనాడు ఇంద్రుడు పరమాత్మనేదగు పక్షపాతత్వంబు 10 శతాక్షుల పురంధరునే కరుక. పురంధరుడు దేవేంద్రునికి తెలుసు ఈ మహిమలు అంటే పక్షపాతము. ఎందుకంటే పక్షపాతము భగవంతునికి ఉండొచ్చు. ఒక్కొక్క పక్షపాత బుద్ధి కలిగి ఒక అవతారం వచ్చింది. ఏ అవతారం అంటే బుద్ధావతారము. మత్స్యకూర్మ వరాహస్య నారసింహస్య వామనః బుద్ధో రామస్య కృష్ణకలికి ఏవచ. కృతయుగంలో బుద్ధావతారం వచ్చింది. ఎందుకంటే ఈ పక్షపాత బుద్ధి అంటే పక్షపాత మహిమలు. ఎందుకంటే ఆ దేవత ఆ త్రిపురాసురులు లోకకంటకులై విహరించి ఇంద్రపదవిని స్వీకరించినప్పుడు ఆ ఇంద్రుడు పరిగెత్తి ఆ శ్రీ మహావిష్ణు పాదాలపైన వ్రాలి, స్వామి నా ఇంద్రపదవి నాకు ఇప్పించు, ఆ త్రిపురాసురులను ఏ విధంగా సంహరించేలాగున చెయ్యి తండ్రి అని వేడుకోక, పరమాత్మనీదగు పక్షపాతత్వంబు 10 తతాక్షుల పురంధరుని కెరుక. 1000 కండ్లు వల్లంత 1000 కండ్లు కలిగినటువంటి ఆ పురంధరుడికి ఎందుకు తెలుసు నీ మహిమలు? నరుని కెరుకన్న పరమాత్మనీదగు పక్షపాతత్వంబు 10 తతాక్షుల పురంధరుని కెరుక. ఆ ఇంద్రునికి తెలుసు. నరుని కెరుకన్ననెవరైన నవ్విపోరి. నరుని కూడా తెలుసు. వీరి కెరుకన్న నీ మహిమలు వింతలెల్లా. ఎవరికి? బ్రహ్మదేవునికి తెలుసు, శివునికి తెలుసు, ఇంద్రునికి తెలుసు, బలిచక్రవర్తికి తెలుసు, పరమ భాగవతోత్తమైన భక్తులకు తెలుసు. వీరి కెరుకన్న నీ మహిమలు వింతలెల్ల నరుని కెరుకన్ననెవరైన నవ్విపోరే. ఆ భగవంతుని మహిమలు మానవ మాతుడు తెలుసుకోలేరు. ఆ మానవుడు, ఆ నరుడు, ఆ నారాయణుని, ఆ మాధవుని స్మరిస్తే చాలు భగవంతుని మహిమలు అన్నీ తెలియబడుతాయి. మన భగవత్ చింతన చేయగా భగవత్ స్వరూపలమై మనం భాషిస్తాం. ధ్రువుడు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు చతుర్భుజుండై భాషించినాడు. మీరు ధ్యానం చేయగా ఏ వస్తువును మీరు ధ్యానం చేస్తున్నారో తదేక రూపమును పొందుతారు. మీరు భక్తుడు పరమాత్మ చింతన చేయగా పరమాత్మాకారాన్ని ఎప్పుడు పొందినాడో భగవంతుని మహిమలు నీకు బోధపడుతాయి. అట్టి మహిమలు మీరు వర్ణించి నీ కన్నుల ఎంబడి నీ యొక్క మనోనేత్రము ద్వారా భగవంతుని చరిత్ర నీకు కన్నుల ఎదుట అవుపడుతుంది. కావున ఆ భగవంతుని మహిమలు తెలుసుకొని మానవాళికి చాటు శక్తి ఒక భక్తునికే ఉన్నది, ఎవరికి లేదు ఆ మహిమ. వేరే కెరుకన్న నీ మహిమలు వెంతలెల్ల నరుని కెరుకన్ననెవరైనా నవ్విపోరే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ ధురిత దూర. ఇది నరసింహ శతకంలో ఉన్నది ఈ పద్యము. అందుకోసమే ఆ మహిమలు ఇక్కడ పరమాత్మ నీదగు పక్షపాతత్వంబు 10 శతాక్షుల పురంధరుని కెరక అని చెప్పినారు కదా. మరి ఆ ఇంద్రునికి ఎలా తెలిసి, ఎలా ఈ పక్షపాత బుద్ధి కలిగిన వారు ఎవరు అంటే బుద్ధవతార. ఎందుకు ఆ పక్షపాత బుద్ధి జయించినాడు? అందుకని పక్షపాత బుద్ధి అంటే బుద్ధిమంతుడు. ఆ బుద్ధిని లోకహితమై ఉపయోగిస్తూ అధర్మాన్ని తొలగించి ధర్మ మార్గంలో
తాను నడుస్తూ నడిపించిన వారు బుద్ధుడు. బుద్ధిని మంచి మార్గంలో నడుపుతూ అసుర గుణాలు తొలగించుకొని అసురలోకమును నశింప చేసిన వారు బుద్ధుడు అని పేరు వచ్చింది. అందుకోసమే ఆ బుద్ధ భగవానుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి అసురులను ఏ విధంగా తారకాసురులను తారకాసురుని యొక్క కుమారుడైన త్రిపురాసురులను సంహరించండి అనగా ఆ విష్ణుమూర్తి ఆ త్రిపురాసురులకు ఏముందంటే బ్రహ్మవరం ఉంది. వాళ్ళు ఏం వరం కోరుకున్నారు? మంచి కథలు వినండి, ఈరోజు ఉండి రేపు పోయే శరీరాల పని ఇల్లు ఈ వల్లు మీది కాకపోతే ఇల్లు మీయా వల్లే మీది కాదు, ఇల్లు మీవి కావు. కొంచెం ఓపికతో గంట అయిన తర్వాత చెప్పమన్నా నేను. ఆ తర్వాత ఇప్పుడు విన్న సంపదను మీరు ఆచరణలో పెట్టుకోండి, మీరు తరిస్తారు. అందుకోసం ఎంతవరకు చెప్పినాను? పక్షపాత బుద్ధి ఎలా వెళ్ళి ఏ విధంగా ఆ త్రిపురాసురుల దగ్గరికి వెళ్ళినాడంటే త్రిపురాసురుల భార్యలను అతి నిపుణతతో వ్రతము చేతి నిలిపిన కీర్తులు త్రిపురాసురులగు భార్యలనతి నిపుణతతో వ్రతము చేసి నిలిపిన కీర్తుల్ కపటపురాజువు బలిరే కృపకల బుద్ధావతార ఘనుడవు కృష్ణ. కృష్ణ శతకంలో ఉంది. యానాడు త్రిపురాసురులు లోకకంటకులై బ్రహ్మవరాన్ని పొందినారు. మేము శివుని చేతిలో తప్ప మాకు చావొద్దు. ఎట్లా శివుడు మమ్మల్ని చంపాలన్నా బాణము కావాలి, రథము కావాలి, రథసారథి కాని వారు రథసారథి కావాలి, రథము కాని రథము, సారథి కాని సారథి, గుర్రాలు కాని గుర్రములు, బాణము కాని బాణము, ధనస్సు కాని ధనస్సు, నారి కాని నారి అంటే మానవ మాతృల చేత నిర్మింపబడినటువంటివి ధనుసు కానీ, నారి కానీ, బాణము కానీ, గుర్రాలు కానీ, సారథి కానీ. ఆ రథమును అట్లుండాల. పుట్టుక లేని వారు ఎవరున్నారో వారి చేతిలో మాకు చావు కావాలి. అయ్యో, పుట్టి కదా ఎవరైనా పుట్టుతారు, తల్లిదండ్రులు ఉంటారు. పుట్టుక లేనివారు ఒక శివుడే. పుట్టుక లేనివారు చేతిలో మాకు చావు కావాలి అని కోరుకున్నారు. త్రిపురాలయముల తగు త్రిపురాలయులగు దానవుల అపరాజితులగు చుమాకు నశ్రాంతంబున్ వపురాది పీడంజేషద అపరాధ కులవదింపు మగజాదీశ. ఓ పార్వతీపతి, లోకకంటకులై విహరిస్తున్నారు దానవులు. ఆ త్రిపురాసురులను వధించుతంది అని దేవతా సమూహం అంతా వెళ్ళి ప్రార్థించగా ఎప్పుడైతే శివుడు కూడంగా అందరినీ వధించాలి అని అనుకున్నప్పుడు ఆ సిద్ధరసంలో వెళ్ళి ఈ శవాలను వేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి బ్రహ్మదేవుడు వచ్చి సిద్ధరసం త్రాగేసేసినారు. మరి శివుని చేతిలో చావాలంటే రథము కాని రథం ఉండాలి, గుర్రాలు కానీ గుర్రములు, బాణము కానీ బాణము, నారి కానీ నారి, ధనుసు కానీ ధనుసు. పుట్టుకలేని వారు కావాలంటే శివుడికి పుట్టుక లేదు, కరెక్ట్, ఆయన చేతులు చావుంది. మరి రథము కాని రథం అంటే విష్ణుమూర్తి దేవతలకు చెప్పినారో, దేవతలారా అని సూర్యచంద్రులను రథచక్రాలుగా మార్చినాడు శ్రీ మహావిష్ణువు. ఆ దేవతా సమూహం అంతా నొగలుగా మార్చినాడు, వేదాలను గుర్రాలుగా మార్చినాడు, బ్రహ్మదేవుణ్ణి రథసారథిగా మార్చినాడు. ఆ రథచక్రాలకు మధ్యలో విరుసు ఉంటుంది కదా, గానుగా ఆ విరుసుగా శ్రీహరి తయారైనాడు. భూదేవిని గంటగా మార్చినాడు, సరస్వతీమాత ఛత్రముగా మారింది, నందీశ్వరుడు రెపరెపల ఆడుతున్నటువంటి పతాకముగా మారినాడు, మేరు పర్వతను ధనుసుగా మార్చినారు పరమేశ్వరుడు. మేరు పర్వతమును ధనుసుగా మార్చేసి ఆదిశేషుని అల్లెత్రాడుగా మార్చినాడు పరమేశ్వరుడు. శ్రీ మహావిష్ణువు ఒక బాణముగా తయారైనాడు. వాళ్ళు ఏం కోరుకున్నారు? ఒకే బాణంతో ఆ బ్రహ్మ వరాన్ని పొంది ఆ బ్రహ్మ మైని పిలిపించి ఆ త్రిపురాసురులకు 3 పురాలు ఇచ్చినాడు. ఒకటి బంగారము,
పురము, ఒకటి వెండి పురము, ఒకటి ఇనుము పురాలు. ఈ పురాలు అదృశ్య రూపంలో వేరేస్తాయి. ఒకసారి ఆవుపడతాయి, ఒకసారి ఆవుపడాయి. అందులో ఉన్నవాళ్ళు ఆవుపడతారు, ఆవుపడరు. ఒకసారి ఆకాశంలో ఉంటాయి, భూలోకంలో ఉంటాయి, ఎక్కడెక్కడో వేరేస్తుంటాయి. మాయాతో కూడినటువంటి మైను చేత నిర్మింపబడినటువంటిది బ్రహ్మ ఆజ్ఞ వల్ల. ఆ పురాలు ఒకే బాణంతో దహింపబడాలి. మేము ఒకే బాణంతో చావాలి. ఒకే సమయంలో ఒక్క బాణంతోనే పురాలు కానీ మేము ముగ్గురం ఒకే బాణంతో చావాలి. అప్పుడుండి విష్ణుమూర్తి బాణముగా తయారైనాడు. పరమేశ్వరుడు ఆనంద పారవశ్యంలో మీరు సిద్ధరసమును చేసుకొని మోసాలు చేస్తారా? మోసముతోనే, మాయలతోనే జయించాలి. అజ్ఞానులను మాత్రము సుజ్ఞానులను బాధ పెడుతున్నారు దేవతలను చెప్పి పరమేశ్వరుడు ఆనంద పారవశ్యంలో ఆ మేరు పర్వతము ఎంత బరువు, అంత బరువు ఉంటుంది ధనస్సు. అందుకోసమే ఆనాడు త్రిపురాసులను సంహరించిన తర్వాత దేవతలకు ఇచ్చినాడు ఆ పినాకిని అనే ధనస్సు. దాని పేరు శివుడు ధరించింది పినాకిని. ఆ పినాకమనే ధనస్సునిస్తే ఆ దేవతలకు ఇస్తే అది మిథిలా నగరంలో యజ్ఞయాగాదులు చేయుచుండగా వాళ్ళకిచ్చినారు. ఆ శివధనుస్సునే జనక చక్రవర్తి ఎన్నో చక్రములతో అమర్చబడినటువంటి ఒక పెద్ద రథం పైన పెట్టుతే కొన్ని ఏనుగులు పట్టి ఆ కట్టి లాగితేనే కదులుతుంది. అంత బరువుతో కూడినటువంటి ధనస్సును జగన్మాత అయినటువంటి సీతామాత చలికత్తెలతో ఆటలాడుచుండగా అలా బంతి పోయినప్పుడు ఎడమ చేత అలా దొబ్బి అలా నెట్టి అవలీలగా బంతి తీసుకుంది సీతామాత. అందుకోసమే నారాయణుడే శ్రీరాముడు ఆ లక్ష్మీమాత ఆ జగన్మాత సీతామాతగాను వారికే అవుతుంది. ఒక్కరు ఎత్తిన ధనసు ఒకరు ఎత్తగలుగుతారు వాళ్ళు, ఇంకా మానవ మాతలకు కాదు. అందుకోసమే శ్రీరామచంద్రుడు అవలీలగా ఎత్తగలిగినాడు, నారిని సంధించగలిగినాడు. ఆ పరమేశ్వరుడు నారాయణుడు ఒకరే కావున అంత శక్తి రామునిలో ఉన్నది, ఆ జగన్మాతలో ఉన్నది. అందుకోసమే పరమేశ్వరుడు శరియై కార్మికియై మహాకవచియై సన్నాహియై వాహియై. పరమేశ్వరుడు ఆ అంబు పొదను ధరించినాడు, చేతిలో ధనసు పట్టినాడు. శరియై కార్మికియై మహాకవచియై సన్నాహియై వాహియై. సరతుండై సనియంతయై ఆ రథమును అదురోయించినాడు. సరతుండై సనియంతయై సత్కేతన చత్రుడై అండగా ఆ రథము పైన రెపరెపలా నందీశ్వరుడు ఆడుతున్నాడు ఆనంద పారవశ్యంలో. ఆ పరమేశ్వరుడు రథారూఢుడైపోయినాడు. సరతుండై సనంతయై సత్కేతన చత్రుడై ఆ పరమేశ్వరుడు అవలీలగా ఇచ్చేసి బాణమున్ పరమేశుండొక బాణమున్ విడిచన్ తద్బాణానల జ్వాలమున్ పురముల్ గాలి చట ధ్వని నభో మధ్యముల్ నిండగన్. ఆ పరమేశుడు బాణాన్ని వదలగానే ఆ బాణం ఒకేసారి ఆ 3 పురములను కాల్చేసేసింది. ఆ త్రిపురాసురులు అవలీలగా మరణించినారు. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి ఆ 3 తారకాసురుని పుత్రులు ఒకే బాణానికి హావుతులైపోయినారు. చట ధ్వని నభో భూమధ్యముల్ నిండగన్ పరమేశుండొక బాణమున్ విడిచన్ బాణానల జ్వాలలన్. ఒక బాణము విడిచినప్పుడు శ్రీహరి కదా, ఆ పురాలు ఒకేసారి అగ్నిలో బూడిద కావాలంటే మంటలు చిమ్ముతూ వెళ్ళినాడు. ఆ మంటల జ్వాలల బాణాల జ్వాలలను పురములు కాలే. ఆ బాణము నుంచి వచ్చుచున్నటువంటి అగ్నికే ఆ పురాలు అకస్మాత్తుగా కాలి బూడిదైపోయినాయి.
నేరుగా వెళ్ళింది శ్రీహరి బాణ రూపంలో ఉండి అకస్మాత్తుగా ఒకేసారి హృదయంలో చొచ్చుకొని పోయి ఒకేసారి చంపేసినాడు. బాణపురముల్గాలెన్ చట చట ధ్వని నభూ భూమధ్యముల్ నిండగన్. అకస్మాత్తుగా ఆ మంటలు చిమ్ముతూ ఉన్నప్పుడు, పురాలు కాలుతూ ఉన్నప్పుడు చటచటాలు పెద్ద ధ్వని వచ్చినప్పుడు భూమి ఆకాశము నిండిపోయింది. ఆ ధ్వని, ఆ కాంతులు, ఆ శ్రీహరి కాంతులు అలా వెదజల్లినాడు. ఆ యొక్క నారిని, ఆ బాణమును సంధించి వదిలినప్పుడు ఆ ధ్వనికి అసురులు ప్రాణాలు వదిలినారు. ఆ శబ్దము అంత అమోఘమైన శబ్దం వచ్చింది. పరమేశ్వరుడు త్రిపురాసులను సంహరించిన రోజు కార్తీక పౌర్ణమి రోజున. అప్పుడు పరమేశ్వరుడు ఆ త్రిపురాసులను సంహరించినప్పుడు దేవతలంతా పండుగలు చేసుకుంటూ ఆనంద పారవశ్యంలో శివుడు కైలాసానికి వెళుతుంటే అందరూ బ్రహ్మ, విష్ణువు, పార్వతి, లక్ష్మి, సరస్వతి త్రిమూర్తులు, త్రిమాతలు ఏకమైన రోజు కైలాస పర్వతంలో సమస్త ఋషులు, సమస్త దేవతలు, ముల్లోక వాసులు అందరూ కైలాసంలోనే ఉన్నారు. అప్పుడు పరమేశ్వరుని లోకకంటకులు అయినటువంటి అసురులను సంహరించి లోకము సుభిక్షమైన రోజు ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున. ఆ పార్వతీమాత సంతోషంతో, ఆనందంతో అసురులను సంహరించిన ఆ పతిదేవుడు వస్తున్నాడని తెలిసి ఆనందంగా ఆ అస్తం అలా అన్నది. కైలాస పర్వతమంత గుడంగా విద్యుత్ దీపాలు ఈనాడు మనం కట్టుతున్నాం కదా, ఆ విద్యుత్ శక్తి వల్ల అమ్మ అనుకుంటే లోకాలను సృష్టిస్తుంది కదా, ఆకాశంలోనే జ్యోతులు వెలిగినాయి. నక్షత్రములన్నీ ఏకమై వెలుగుతున్నాయా అన్నట్టుగా కైలాసగిరి పర్వతమంతా కూడంగా అసంకల్పము మాత్రమున జ్యోతులు వెలుగుతున్నాయి. సంకల్పము మాత్రమున ఆహారములు సృష్టించింది. సంకల్పం మాత్రమున ఎంతోమంది సృష్టించినారు అన్నాలు వడ్డించటానికి, చేయటానికి. దేవతా సమూహమంతా పరమేశ్వరుని స్మరణ చేస్తూ భోజనములు స్వీకరించినారు. ఆ చెట్ల కింద, ఆ అరణ్యంలో, ఆ కైలాసములు. అందుకోసమే వనభోజనం అంటే ఈ ఊర్లో చేసుకోరు ఇప్పుడు. ఊర్లలో వనం అంటే అరణ్యం. అరణ్యంలో పోయి భోజనాలు ఎందుకు చేస్తారంటే కైలాస పర్వతంలో ఇండ్లు లేవు, అన్ని గుహలు, కొండలు. ఒకసారి పార్వతీమాత అడిగిందట, వైకుంఠంలో అన్ని ఇండ్లున్నాయి, నవరత్న ఖచ్చితమైనటువంటి ఎన్నో భవనాలున్నాయి స్వామి. అయినా పాల సముద్రంలో నిర్మించుకున్నాడు. సప్తద్వారములు ఉన్నాయి, సప్త గోపురాలు ఉన్నాయి. స్వామి మనకు ఇల్లు లేదు కదా, సత్యలోకంలో బ్రహ్మదేవునికి ఉన్నాయి కదా, మనకు కావాలి స్వామి, ఒక ఇల్లు కావాలని ఏడ్చింది. పార్వతి, అన్ని ప్రాణుల యొక్క హృదయాలే మన మందిరాలు కదా, మనకి ఇల్లు ఎందుకు అన్నాడు శివుడు. భక్తుల హృదయాలే మన మందిరాలై ఉండగా మనకి ఇల్లు ఎందుకు అంటే, అమ్మలు పట్టుబట్టితో వదలరట సాధించే వరకు. నాకు తెలియదు కానీ ఆ చరిత్రలో అయితే చెప్పబడింది. పట్టుబడితే ప్రాణమైన వదులుతాను అని ఏడ్చి 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 ఆ పట్టుబట్టి అది సాధిస్తారట అమ్మలు. ఇది పురాణాల్లో చెప్పబడింది, నేనైతే చూడలేదు. అందుకోసమే పార్వతీమాత ఏడవగా ఏడవగా ఆ పోరు పడలేక, పార్వతి నేను ముందే చెప్తున్నాను, నేనైతే సృష్టిస్తా, తర్వాత నాకైతే సంబంధం లేదు. దురాశ దుఃఖమునకు చేటని పరమేశ్వరుడు అన్నాడు. దురాశ పతిదేవుడు చెప్పగా వింటలేవు, భక్తుల హృదయాలే నివాసాలని చెప్తున్నాను, ఇంత గుహలున్నాయి, కొండలున్నాయి, ఇంత ఆనందం ఉంది కదా, ఎందుకు మనకంటే వింటలేవు, నువ్వు కావాలని పట్టుబడుతున్నావు, అది నీ ఇష్టం అని నవరత్న ఖచ్చితమైనటువంటి అపురూపమైనటువంటి ద్వారాలు, 4 ద్వారాలు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణగా ఒక అపురూపమైనటువంటి స్వర్ణమయంతో కూడినటువంటి ఒక నగరాన్ని సృష్టించినాడు పరమేశ్వరుడు. దానికి ప్రారంభోత్సవం చేయాలి. నారద మహర్షిని, సనకాది మహర్షులను, సమస్త దేవతాగణాన్ని పిలుచుకొని రావాలి మహర్షి అని చెప్పినారు. అందరిని పిలుచుకొని వస్తున్నారు. ఇది రావణాసురుడు 4 వేదాలు చదివినటువంటి వారు. వాళ్ళ తండ్రి కోరుకున్నట్టుగా ఒక చోటు ఉంది, రావణాసురుడు కోరుకున్నట్టు కూడా ఒక చోటు ఉంది. రావణాసురుని యొక్క తండ్రి
ఆయన కూడా పూజారిగా వెళ్ళినాడని, ఆయన వేదాలు చదువుకున్న పుణ్యపురుషుడు కావున, అయితే ఆయన పుట్టుంటాడు రావణాసురుడు, ఇద్దరు అనుకూలంగా ఉంటారు కానీ రావణాసురుడు పరమభక్తుడు కావున ఈ రెండు విధాలుగా వర్ణిస్తున్నారు. ఏదైనా రావణాసురుడు 4 వేదాలు చదువుకున్న పుణ్యపురుషుడు, మహాపరమభక్తుడు, కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి వారు, తనలో పేగులు తీసి వీణను వాయిస్తున్నటువంటి వేదము, ఈనాడు ఉదార్థము అనుదార్థము స్వరితములు వేదాల కూడంగా రాగాన్ని సృష్టించిన వారు, పేగులని వీణ తంతెములుగా చేసుకొని పాటలు వేదాలను కూడా వర్ణించినటువంటి వారు పరమభక్తుడు శివభక్తుడు రావణాసురుడు. 4 వేదాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా స్వామి, మనం పరమభక్తుడు ఉన్నాడు కదా స్వామి, ఈ పూజారిగా రావణాసురుని పెడదాము అన్నది పార్వతీమాత. సరే, నీ కోరికని, నీ ఇష్టమే నా ఇష్టం అని ఆ భవనం ప్రారంభోత్సవం జరిగింది. అక్కడ ఒక్కరు కాదు, అందరూ వచ్చేసినారు. భూలోకంలో ఉన్న మహర్షులంతా కూడా, విష్ణు వచ్చినాడు, బ్రహ్మ వచ్చినాడు, వాణి, లక్ష్మి అందరూ వచ్చినారు. వచ్చినప్పుడు అందరికి సన్మానాలు చేయాలి కదా. అందరికి సన్మానాలు చేసిన పార్వతీమాత ఉండి, పరమేశ్వర మన ప్రియభక్తుడు కదా, ఆ ఆకల్లో మన భక్తుడు ఏది కోరుకుంటే అది ఇస్తా అంటే, సరే నీ కోరిక ప్రకారంగానే, ఎందుకంటే ఆయన సేవలు చేసినాడు కావున అన్నీ కూడా పూజా సామాగ్రిని సర్దాలా, చేయాలా, సర్జి పెట్టాలా, ఎన్నో పనులు ఉంటాయి. పూజారి కదా. అన్నీ అయిన తర్వాత సభ పూర్తయింది. ఆకలినైనా నువ్వు ఇంత సేవ చేసినావు, పూజారివి కదా, నువ్వేం కోరుకుంటావు కోరుకో నాయనా అన్నది పార్వతీమాత. అమ్మా నువ్వు మాట తప్పొద్దు అంటే, నైనా మాట తప్పుతామా, నువ్వు ఏది కోరుకున్నా ఇస్తామన్నారు. సరే అమ్మా ఏదొద్దు, నాకు ఈ భవన నీ స్వర్ణ ఖచ్చితమైనటువంటి, నవరత్న ఖచ్చితమైనటువంటి, స్వర్ణమయమైనటువంటి ఈ మందిరాన్ని నాకు ఇవ్వమ్మా అని కోరుకున్నాడు రావణాసురుడు. పార్వతీమాత అయ్యయ్యో ఎంత పని అయిపోయింది, వద్దని ఆనాడే చెప్పినాడు పరమేశ్వరుడు. ముప్పు తిప్పలు వస్తాయని మళ్ళీ ఇంత ప్రయత్నం చేసి, ప్రారంభోత్సవాలు చేసి, సన్మానాలు చేసి, మందిరం ఆనందంగా ఉంటుందని అనుకుంటే భక్తుడు కోరుకున్నాడే, మాట తప్పకూడదు. రావణ, నా పతిదేవుని ఒప్పించి నేను మందిరాన్ని నిర్మించుకున్నాను, ఇంకా ఏదికో ఇలాంటి మందిరం ఇంకొకటి కావాలన్నా సృష్టించి ఇచ్చేవాళ్ళం కదా, నా కోరికను భగ్నం చేస్తావా? సరే తదాస్తు, ఇస్తున్నాను కావు, నిన్ను కుచ్చితో బుద్ధితో నువ్వు అడిగినావు ఇది కావాలని. నా వస్తువును నేను నా పతి దేవుని పరమేశ్వరుని అడిగి ఒప్పించి సృష్టించుకున్న వస్తువును తస్కరిస్తున్నావు. కోరుకున్నప్పుడు ఇలాంటి మందిరము నాకు ఇంకొకటి కావాలన్నా సృష్టించి ఇచ్చేవాళ్ళం కదా, ఇదే కావాలని పట్టుబడతావా? అందుకోసమే ఇస్తున్నాం కావున కాలక్రమేణా ఈ లంకా నగరమును దగ్ధమైపోనుగాక అని శాపన పెట్టింది పార్వతీమాత. అది బూడిదైపోతుంది అందుకోసమే పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి రూపమును ధరించడం, పార్వతీమాత శాపన ఆ విధంగా నెరవేరింది. అందుకోసమే దురాశ దుఃఖమునకు చేటు రావణాసురుంది తప్పు. అది పరమేశ్వర ఇలాంటి మందిరము నాకు ఇంకొకటి సృష్టించు అంటే, నాకు సృష్టిస్తూ ఇంకో మందిరం కైలాసంలో ఉంటే ఎట్లా, ఈ లోకంలో నాలాంటి ఇల్లు ఇంకో దగ్గర ఉండదని ఒక పాడు బుద్ధి పుట్టిందట ఆయనకు. నేను ఇలాంటి మందిరం కావాలని కోరుకుంటే ఇంకోటి ఉంటుంది కదా కైలాసంలో, నాకే విలువ, ఇంక నాకున్నటువంటి మందిరం ఇంకొకటి భూలోకంలో ఉండొద్దు అని పాడు బుద్ధితో కోరుకున్నందువల్ల ఇట్టి మందిరమును తీసుకొని వెళుతున్న కుత్సిత బుద్ధితో కావున కాలక్రమేణా ఈ నగరము దగ్ధమైపోతుంది, లంకా నగరం బూడిదైపోతుంది, సముద్ర గర్భంలో కలిసిపోతుందని శాపన పెట్టింది పార్వతీమాత. కుత్సిత బుద్ధితో ఇతరు సంపదలు కావాలా, ఇంతకన్నా మేమే మిన్నుండాలనే భావన ఉన్నటువంటి వారులు జ్ఞానాగ్ని ఉదయించదు, వాళ్ళ చీకట్లు కమ్ముకుంటాయి, రూపనామాలు లేకుండా పోతారని శాస్త్ర పురాణముల యందు మహనీయులు వ్యాఖ్యానం చేసినటువంటి దివ్యశక్తిది. అందుకోసమే మనము ఆ పరమేశ్వరుడు త్రిపురాసులను సంహరించినాడు శ్రీహరి. మరి ఈనాడు చూశారా, బాణమైనాడు ఎంతంత. మరి త్రిపురాసులను సంహరించే సమయంలో
మరి శ్రీహరి బాణమై శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. శివకేశవులు ఒక్కరే. స్వామి శివకేశవులు ఒక్కరే అంటున్నారు కదా, మరి విష్ణు రూపమును ఎప్పుడైనా ధరించినాడా? ఒక్కరన్నప్పుడు ఆ రూపమును ఒక్కరు ధరించి ఉండాలి కదా. ఒక్కరే అన్నప్పుడు మరి విష్ణుమూర్తికి త్రిశూలం ఉన్నది, విష్ణుమూర్తికి శంఖచక్రము గదా పాణి అయి ఉన్నాడు, త్రిశూలధారి డమరుకధారి అయి ఉన్నాడు. ఒక్కరన్నప్పుడు ఆ రూపమును ధరిస్తే కదా ఒక్కరని తేలటానికి ఉంటుంది. విడివిడిగా ఉన్నారు కదా, ఒక్కరెట్లా అవుతారంటే ఒక్కసారి శ్రీ మహావిష్ణు రూపము కూడా ధరించినాడు. శ్రీ మహావిష్ణువు తాను అయితేనే కదా ఆ రూపము ధరిస్తాడు, లేకపోతే ధరించరు కదా. అది ఎప్పుడు జరిగిందంటే కైలాసంలో నృత్యమును ఏర్పాటు చేసినారు. అంటే నృత్యగానాలు చేయాలన్నప్పుడు లోకాలకు ఆదిలో సృష్టి ఆదిలో నృత్యశాస్త్రమును సృష్టించింది ఎవరంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరంలో నుంచి ఈనాడు నృత్యశాస్త్రం అంతా కూడా ఈ అన్ని నటలన్నీ కూడా ఈనాడు కూడా గానాలు చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు. ఇవన్నీ పరమేశ్వరులో నుంచి వచ్చినటువంటివి. పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నాడు, పార్వతీ మాతకు నేర్పినాడు ముందే. పార్వతీ మాతకు నా కూడా ఇలాంటి నటన అనగా ఇలాంటి నృత్యములు నేను నేర్చుకోవాలంటే సరే అర్ధ శరీరం ఇచ్చిన నేను నీకు నేర్పనా పార్వతి నేర్పినారు. నేర్పిన తర్వాత పరమేశ్వరుని కన్నా బాగా నృత్యం చేస్తుంది పార్వతీమాత పరమేశ్వరుని కన్నా. ఎందుకంటే అక్కడ సభ పెట్టినారు కదా, నృత్యాలు చేస్తున్నప్పుడు శివుడు ఆ సంకల్పం వల్ల ఈ చెవుకున్నటువంటి కుండలములు ఉంటుంది కదా, అది జారి పడినప్పుడు కాలు బొటన వ్రేలు మధ్యలో ఇంకొక వ్రేలు ఉంటుంది కదా, ఆ వ్రేళ్లతో ఆ కుండలములు తీసుకొని ఈ పాదమును అక్కడ పోయి అతికించుకున్నాడు. పార్వతీమాతకు మాత్రం ఈ విద్య నేర్పలేదు శివుడు. నృత్యం అన్నప్పుడు అన్నీ రావాలి కదా. నువ్వు కావాలని నువ్వు అది కింది వేసుకున్నావు, అతికించుకున్నావు, నన్ను అవమానం చేస్తున్నావు నువ్వు అని కొంచెం ఆ సభలో కొంచెము చేదరించుకుంది. నువ్వు ఇట్లా చేస్తావా, ఏమి ఆలాట నృత్యం నేను చేయన్నా, నేను ఆలాట చేయను, నాకు అవసరం, నువ్వు కావాలని చేసిన నన్ను అవమానం చేయాలని చేస్తున్నావు అనగానే పరమేశ్వరుడు కోపగించుకొని, నన్ను దూషిస్తున్నావా, నన్ను అవమానం చేస్తున్నావా, కొంచెం నీకు మాయ ప్రవేశించి నువ్వు ఊరిక భూలోకంలో అవతరించుట నిమిత్తమే కల్పించుకొని నువ్వు భూలోకంలో జన్మించుదుగాక అని శాపన పెట్టినాడు పరమేశ్వరుడు. అంతలోనే నన్ను ప్రార్థించి నా శరణాగతి పొందిన రోజు నా సాన్నిధ్యం చేరుతోపో, నన్ను ఈ సభలో అవమానం చేస్తావా అని అనగానే ఆ తల్లే పార్వతీమాతనే మధుర మీనాక్షిగా జన్మించింది, అవతరించింది. 3 పాలిళ్ళతో నువ్వు జన్మించుదుగాక అని జన్మించినప్పుడు 3 పాలిళ్ళతో జన్మించినప్పుడు ఈలాంటి వింతతో మాకు కూతురు పుట్టిందని ఏ పురుషుడైతే పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఎవరైతే ఈమెకు పతి అవుతారో ఆయన స్పర్శ తగిలినప్పుడే ఈ 3వ హృదయంలో ఉన్నటువంటి వెళ్ళిపోతుంది అని చెప్పగానే వెంటనే ఆమె మీనాక్షి సామాన్యం కాదు, భూలోకంలో రాజులు జయించింది, ఇంద్రలోకానికి వెళ్ళింది, ఇంద్రాది దేవతలను ఓడించేసింది, కైలాసానికి కూడా వెళ్ళింది యుద్ధానికి. ముల్లోకాలు 14 భువనాలు జయించాలి, విజయ పతాకాన్ని ఎగరవేయాలని. పరమేశ్వరుడు ఆ కైలాసానికి పోయినాక పరమేశ్వరునితో యుద్ధం తలబడినప్పుడు స్పర్శ కలిగినప్పుడు మధ్యలో ఉన్న పాలనలు ఎప్పుడైతే మాయమైందో అప్పుడు పూర్వజన్మ జ్ఞానం వచ్చింది అమ్మకప్పుడు. మానవాకారంలో ఉన్న అమ్మకు, ఓహో నాకు శాపన పెట్టినావు స్వామి, నన్ను వివాహం చేసుకోవాలి, నేను భూలోకంలో రాజకన్యగా జన్మించినాను. మీనాక్షి ఎందుకు పేరు? ఇది అగస్త్య మహర్షుల వారు పెట్టినటువంటి పేరు, మహర్షులు నిర్ణయించిన పేరు. 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 మహర్షులు నిర్ణయించిన పేరు.
గుడ్లు పెట్టి చూస్తూ ఉంటాయి. చూసినందువల్ల ఆ గుడ్లు పగిలి ఆ పిల్లలు ఉత్పత్తి అయి నేరుగా తల్లి దగ్గరకు వచ్చినందువల్ల వస్తాయి. ఆ విధంగానే చూపుడు వల్లనే మానవాళిని ఉద్ధరింప చేస్తుంది ఆ జగన్మాత, ముక్తాత్ములుగా చేస్తుంది నమ్మిన భక్తులను. మీనాక్షి చూపుడు వల్ల పిల్లలు గుడ్లు పెట్టి గుడ్లు పగిలి ఏ విధంగా ఆ సంతానము తన దగ్గరికి వచ్చినట్టుగా అమ్మ చూపుడు వల్లనే భక్తులకు ఏది కావాలనో అది ప్రసాదిస్తుంది. మీనాక్షి అని పేరు పెట్టినారు. భక్తుల ఆమె అమ్మ దృష్టి మన పైన పడినంత మాత్రమున జీవులంతా ముక్తాత్ములు అయిపోతారు. అట్టి శక్తి అమ్మలో ఉంది. అందుకోసము వివాహం నిర్ణయించినారు. పరమేశ్వరుడు అగస్త్య మహర్షుల వారు పార్వతీ పరమేశ్వరుల పెళ్లి అయ్యే ముందు కైలాస పర్వతానికి జనులు వచ్చినప్పుడు భూమి ఇట్లా ఒరిగినప్పుడు, ఓ మహర్షి దక్షిణ భాగంలో వెళ్ళి నువ్వు ఉండిపో, నీ యోగశక్తి వల్ల శక్తులు ప్రసాదించినాడు. అక్కడ పోయి యోగశక్తి వల్ల ఉన్నప్పుడు భూమి సమానంగా ఇప్పుడు కూడా ఉత్తరం వైపే నీరు పోవాలంటారు ఇప్పుడు శాస్త్ర ప్రమాణంగా. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల పెళ్లి చూడలేదట. నాకు పార్వతీ పరమేశ్వరుల పెళ్లి చూడపోతుంది అని ఏడుస్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుడుండి, అగస్త్య మహర్షి నువ్వు ఏడవబోకు, భూలోకంలో అమ్మ మీనాక్షిగా జన్మిస్తుంది, ఆమెకు నువ్వు కులగురువు అవుతావు, నువ్వే నామకరణ చేస్తావు, మా ఇద్దరికి నువ్వే పెళ్లి చేస్తావు, సరేనా అని ఆశీర్వదించిన. అది కాసుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు. మీనాక్షి మాత జన్మించింది, అక్కడికి వెళ్ళినాడు. నువ్వు చూపుడు వల్లనే లోకాలను పావనం చేసే తల్లివి కావున, ముక్తిని ప్రసాదించే తల్లివి కావున మీనాక్షి అని నామకరణం చేసినాడు. ఆ వివాహ సంబరాలు జరుగుతున్నాయి. ఆ మథుర నగరమునకు పరమేశ్వరుడు కైలాసం నుంచి వచ్చే ముందు ఈ వింత, ఎందుకంటే శివుడు విష్ణు రూపమును ఎట్లా ధరించినాడని కదా మనం ప్రశ్న వేసుకున్నాం. ఒక రూపమును, ఆ రూపమును ధరిస్తే కదా ఆ రూపమును చెప్పుకోవడానికి ఉంటుంది. ఆ కైలాసంలో నృత్యం చేసినప్పుడు భూలోకంలో నువ్వు అవతరించు పుట్టుపో అని శివుడు శపించినప్పుడు, పార్వతి మాత ఏడ్చినప్పుడు విష్ణుమూర్తి వచ్చేసి, సోదరి నువ్వు ఏడవబోకు, నీ అండదండగా నేనుంటాను, నేనే నీ చెంత ఉండి పరమేశ్వరునికి నేను వివాహం జరిపిస్తాను అని మాట ఇచ్చినాడట. అప్పుడు మీనాక్షి మాత ఎప్పుడు జన్మించిందో నారాయణుడు ఆ పెళ్లికి రావాలని అనుకున్నాడు. వచ్చే సమయంలోనే కైలాస పర్వతం నుంచి అందరు వచ్చినారు. వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చుతుండగా ఆ మిథురా నగర ప్రాంతంలో అప్పుడప్పుడు కొంతమంది దొంగలు ఉంటారు కదా, ఆ దొంగలు ఏమనుకున్నారు, ఈ ఆర్తో జిజ్ఞాసురర్చతుర్విధాహ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానేచ భరతర్షభని భగవద్గీతలో చెప్పబడి ఉంది కదా. మన ఈ దొంగ పనులు చేస్తూ ఎప్పుడు ఈ తిట్టించుకోవాలా, కొట్టించుకోవాలా, దొరికితే నరక బాధలు పెడతారు. ఆ శ్రీహరిని మనం భజించుకుందాము, ఏమైనా ఇస్తాడని చెప్పి కూర్చొని ఆ దొంగలు శ్రీహరిని భజించినారట. ఆ దొంగలైనా సరే ఏకాగ్రత మనస్కులేసి ఆ శ్రీహరిని ప్రార్థించినప్పుడు ప్రత్యక్షమైనాడు. మీకు ఏం కావాలంటే ఈ దొంగ పనులు మాకెందుకు, మేము అడిగింది ఇవ్వన్నారు వాళ్ళు. అడిగింది ఇస్తున్నాడు. అప్పుడు కాదు, మేము ఎప్పుడెప్పుడు అనుకుంటామో అప్పుడే నాకు ప్రత్యక్షం కావాలి, అడిగింది ఇవ్వాలని మళ్ళీ వరం కోరుకున్నారు ఆ దొంగలంతా. సరే, మీరు అడిగినప్పుడు మీరు ఎప్పుడు స్మరిస్తే నేను అప్పుడు వస్తాను, మీరు కోరుకుంది ఇస్తాను, కానీ మీరు ఇతను హత్య చేయకండి, వీళ్ళని చంపకండి, మీరు చాలు నాకు అంతే. ప్రాణులను చంపకండి, మీకు ఏది కావాలంటే నేను అది ఇస్తానని విష్ణుమూర్తి వరం ఇచ్చినాడు ఆ దొంగలకు. అప్పుడు కైలాసం నుంచి పరమేశ్వరుడు ఆ మథురా నగరానికి సమయంలో విష్ణుమూర్తి వచ్చుతుండగానే అక్కడ పెళ్లి జరుగుతుంది. అక్కడ పోతే మీనాక్షి మనల్ని చంపుతుంది, మనకు ఇప్పుడు డబ్బులు కావాలా, సంపదలు కావాలా, ఎందుకు శ్రీహరిని పిలుచుదామని స్మరించగానే శ్రీహరి అక్కడికి వచ్చినాడు. పోగానే పట్టుకున్నారు. ఈరోజు మొత్తం మా దగ్గరనే ఉండాలి నువ్వు అని పిండి వంటలు చేసి పెట్టినారు, పళ్ళ రసాదులు ఇచ్చినారు, నారికేల జలాలు ఇచ్చినారు. పట్టుకున్నారు గట్టిగా, స్వామి మేము చెప్పినట్టు వినాలి, నువ్వు మాట ఇచ్చినావు కదా అని చెప్పి పూజించుతుండగా దొంగలైన భక్తులై ఆ మనసు మాధవును పైన పెట్టి స్మరించినారు. కావున అక్కడనే ఉండిపోయినారు. అక్కడ పెళ్లి జరుగుతుంది.
పార్వతి మాత చూస్తున్నాడు, నా సోదరుడైన శ్రీహరి రాలే కదా, ఆయన వచ్చే వరకు నేను నాకు పెళ్లి చేస్తాను మాట ఇచ్చినాడు కదా, అక్కడ ఇంకా రాలేదు అన్నప్పుడు దివ్య దృష్టితో పరమేశ్వరుడు గ్రహించి ఆ విష్ణు రూపమును ధరించినాడు పరమేశ్వరుడే. అప్పుడు వచ్చేసి సోదరి అని ఆ పరమేశ్వరుడే పార్వతీమాతను పరమేశ్వరుని కప్పచెప్పి కళ్యాణం జరిపించే సమయంలోనే పార్వతీమాత అన్నదట, ఏమి కైలాసంలోంచి చాలా వంటలు చేసింది పార్వతీమాత. మీనాక్షి మాత చాలా వంటలు చేసినప్పుడు కైలాస పర్వతం అంతా వస్తారు, జనులు ఎక్కువ వస్తారు, చాలా వంటలు చేసినప్పుడు అప్పుడుండి పార్వతీమాత అన్నదాటి ఇంతమందేనా అని ఎక్కిరించిందట కొంచెం. ఎందుకంటే భార్యాభర్తలు కదా, వధూవరులు కదా, ఊరు పర్యాసంతో ఇంతమందేనా వచ్చింది, ఇంత అన్నం చేసినా ఇంతేనా మీరు వచ్చిందంటే, పార్వతి మీనాక్షి అంతమంది వస్తే నువ్వు పెట్టలేవు, నువ్వు ఇంతేనా వండింది, ఇంత వండినా ఇంతమందేనని పార్వతీమాత మీనాక్షి అంటే, నువ్వు ఇంతేనా వండింది, మాకొక్క భూతమే ఒక్క భక్తుడే తినేస్తాడు ఈ అన్నమంతా అని పరమేశ్వరుడు ఎక్కిరించినాడు. అప్పుడు ఇంతమందేనా మీరు వచ్చింది, ఇంత అన్నం వండినా ఇంతమందేనా మీరు వచ్చిందని పార్వతీమాత అంటే, ఇంతనేనా నువ్వు అన్నం వండింది పార్వతి, ఒక్కరమే తినగలుగుతాము, అంతమంది వస్తే నువ్వు పెట్టలేవు అని పరమేశ్వరుడు అన్నాడు. తినవనంటే గుండోదరుడు అని ఒక భక్తుడు ఉన్నాడు, పరమేశ్వరుని భక్తుడు. గుండోదర అన్నము తిననాయనంటే గుండోదరుడు అంత తినేయమన్నాడు. యోగశక్తి వల్ల మీనాక్షి సృష్టించబడినటువంటి పెండ్లికి తిండుబండారములు చేసినటువంటి ఆహారం మొత్తం తినేసేసినాడు, ఒక్కడే మొత్తం తినేసేసినాడు. ఆ చెరువులు, ఆ గుంటలలో, బావులలో నీరు మొత్తం తాగేసినాడు. ఇంకా దప్పిక తీరలే. దాహం దాహం దాహం, దప్పిక నీరు నీరని తహతహలాడుతున్నాడు. మీనాక్షి మాత భయపడిపోయింది. అప్పుడుండి ఆ గుండోదరుని నిమిత్తమై ఆ మథురా నగరంలో ఒక అనంతమైన ఎప్పుడు ఊడంగా జీవనదిగా ప్రవహిస్తున్నటువంటి ఒక నదినే సృష్టించినాడు పరమేశ్వరుడు ఆ భక్తుడు తాగటానికి. ఇప్పుడు మధురా నగరానికి వెళ్ళినప్పుడు పక్కన నది ప్రవహిస్తుంది, పరమేశ్వరుడు సృష్టించినాడు. ఎందుకంటే పార్వతీమాత ఆడిన నాటకం అక్కడ. ఇంతేనా మీరు పిలుచుకొచ్చిందంటే, ఇంతేనా నువ్వు వండిందంటే, ఈ నటన ఎవరంటే ఈ నదిని సృష్టించుట నిమిత్తమై గుండోదరును పంపడము, ఆ నీరంతా తాగడము, అన్నాలు తినడము, నీరు లేక పరితపిస్తుంటే నదిని సృష్టించినాడు పరమేశ్వరుడు. అందుకోసమే అప్పుడు శ్రీహరి ఈ దొంగలు అప్పుడు వదలగా ఆ నదిని దాటుతూ వెళుతూ పోయిన తర్వాత పరమేశ్వరుడు ఆ విష్ణు రూపంలో ఉండి సోదరుని పెళ్లి చేసినట్టు నటిస్తున్నాడు, తానే పెళ్లి చేసుకుంటున్నాడు. శ్రీహరి పోయినాడు, అక్కడికి చూసినాడు, నాలాంటి వారే ఇంకో విష్ణు ఉన్నాడు కదా అనుకున్నాడు. అప్పుడు పార్వతీమాత మీనాక్షి ఇటు అటు చూసింది, ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు. ఏమి స్వామి వింతంటే, నారాయణుడనే నేనే నారాయణుని, అక్కడ నన్ను బంధించినారు ఆ దొంగలు, నారికేల జలాలు ఇస్తూ పండ్ల రసాలు ఇస్తూ, నువ్వు పోవద్దు, ఇక్కడనే ఉండాలి. మమ్మల్ని ఎంతోమందిని చంపించింది యువరాణిగా ఉండి మీనాక్షి, నువ్వు పోవద్దు అక్కడికి, అవును పెళ్ళే చేయొద్దు, నువ్వు ఈయనే ఉండని బంధించినారు. భక్తుల మాట వినాలి కదమ్మా. అక్కడ బంధించినారు. దొంగలైన భక్తి పారవశ్యంలో ఉండినందువల్ల నారాయణుడు అక్కడున్నారు, నారాయణ రూపంలో పరమేశ్వరుడు ఇక్కడున్నాడు. చూశారా, భగవంతును లీలలు, పరమేశ్వర లీలలు అలాంటివి. ఈ చరాచర సృష్టిలో ఉన్న సమస్త రూపములు తానే. భగవంతును లీలలు అమోఘములైనటువంటివి. అందుకోసమే మీనాక్షి, మధురాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి అని పేర్లు ఉన్నాయి. అమ్మ పార్వతీమాత కంచి కామాక్షి. కామాక్షి, కామం అంటే కోరికలు నెరవేర్చే తల్లి. మరి ఈ పదము ఎవరు పెట్టినారు అంటే శివానంద స్వామి, అనగా శివానంద మహర్షుల వారు
భూలోకంలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీమాతతో పరమేశ్వరుడు ఆనందంగా ఉన్నప్పుడు స్వామి ఎప్పుడు ఈ కైలాసంలోనినా కొంచెం అలా విహరించుదాం పదా అని కంచికి అలా వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో మహర్షుల వారు తపస్సు చేయుచుండగా నందివాహనారూఢుడై పార్వతీ పరమేశ్వరులు వచ్చినప్పుడు ఆ శివానంద మహర్షుల వారు ఆ చూస్తూ వెళుతున్నాడు పరమేశ్వరుని పార్వతీమాతను. వాళ్ళు నృత్యగానాలు చేస్తున్నారు. మాటి మాటికి పరమేశ్వర జగన్మాత అంటున్నాడు. ఆ లయలకు ఆనందానికి పార్వతీమాత కోపం వచ్చింది. మేము ఏదో ఇది చూడాలని వస్తే నీదేంద్ర నాయన గోల, నువ్వు రాయివై పడిపో అని శాపన పెట్టింది. ఓ బండవై పడిపో, ఏంది నీదో ఎప్పుడు గోలనే, పిల్లల పోరు అలాంటిది. అమ్మ చెప్పిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. మానవ మాతల కోపం వేరు. వాళ్ళు ఏది అన్నా లోకహితమై ముందు చూపు బట్టి నువ్వు ఒక బండవై ఒక రాయివై పడిపో అంటే, అమ్మా నన్ను బండవై పడిపోమన్నావు కదమ్మా, నువ్వు కేవలము కామాక్షివై, కామం అంటే కోరిన వాళ్ళకు సమస్త కామములు నెరవేర్చే మాతవై, కామాక్షివై నేను గుండువై పడిపోన్నావు కదా, నా గుండు పైన నివాసమై భక్తులను పాలించుదుగాకని మళ్ళీ శాపన పెట్టేసేసినాడు. ఆ భక్తుని ద్వారా శాపను ఎవరు పెట్టించుకున్నారు? జగన్మాత పెట్టించుకుంది. నేను భూలోకానికి పరమేశ్వరుడు ఎందుకు పిలుచుకొని వచ్చిందంటే, భూలోకంలో నివాసమై భక్తులను పాలించుట నిమిత్తమే నాటకం ఆడింది అమ్మ. వచ్చేసి ఆ భక్తుని శాపన పెట్టడం, ఆ ప్రతిశాపం నేను గుండునై నిలిచిపోతే నువ్వు గుండువైన కొలువై తీరి కామాక్షివై అంటే వచ్చిన వారికి సమస్తము, అక్షం అంటే కన్ను, కోరిన వాళ్లకు నీ మంచి చూపుల ద్వారా సమస్త కోరికలు నెరవేర్చుదుగాక, నా పైన నివాసమై నా గుండుపై గుండుగా నేనుంటాను, నా పైన నివాసమై లోకాలను పాలించాల తల్లి అని శపించినాడు. అమ్మ నవ్వింది. సంకల్పించి నా సంకల్పమునైనా సరే అన్నప్పుడు పరమేశ్వరుడు ఇదేమి నేను భూలోకానికి వస్తాను చెప్పి భూలోకలు నివాసం కావడానిక, ఏమి నటిస్తున్నారు జగన్మాత అంటే, లోకాలను పాలించటానికి అన్ని రూపంలో మనమే ఉన్నాం కదా స్వామి అంటూ, అప్పుడు శివానంద స్వామి అనగా శివానంద మహర్షుల వారు వెంటనే, అమ్మా నేను వరం కోరుకుంటున్నా, దార శాపన పెట్టించినావు కదా, నా గుండు నేను ఉన్నాను కావున ఈ గుండు పైన నివాసమై ఉండి అందరికి సమస్త మనోభిష్టములు నెరవేర్చేలాగున నాకు వరం ఇవ్వను కోరుకోవడం. అమ్మ ఈనాడు కంచి కామాక్షిగా ఆ శివానంద మహర్షి నేను పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు చిన్న గుండు ఉంది, అన్ని రకరకాల దానికి అతికించిన చిన్న గుండు పైన అమ్మ నివాసమై ఉన్నది. ఇప్పుడు శివానంద మహర్షిని శివానంద స్వామి అక్కడ మీరు దర్శించవచ్చును. మీరు గుండు రూపంలో ఉన్నాడు, అమ్మను మోస్తున్నాడు. అంటే పసిపిల్లలను కదా తండ్రి మోస్తాడు, అంతే కదా. ఇప్పుడు లోకాలను సృష్టించిన తల్లి శివానంద మహర్షికి బిడ్డ అయిందా కాలేదా? అయింది కదా. ఇప్పుడు అందుకోసమే భక్తులనే తల్లిదండ్రులుగా చేసుకుంటారు. ఈనాడు ఆయన భుజాలపైన కూర్చొని ఆయన నివాసమై ఒక పసిపాప వలె లోకాలను పాలిస్తుంది కంచి కామాక్షిగా, కాశీ విశాలాక్షిగా. మళ్ళీ సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్పుకుందాం, ఇంకా సమయం లేదు కావున ఎంతైన సమయం వాచి పెట్టాలి, సమయం ఎక్కువైంది కావున ఇంతటితో ముగిస్తాను. మరి ఈనాడు కార్తీక మాసము ఎంతో చరిత్ర ఉంది, వర్ణించటానికి ఆ 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునికి అలవి కానటువంటి మహిమలు భాగవతంలో ఈనాడు కొన్ని పద్యాలు మనం చెప్పుకున్నాం. మీరు ఈనాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆశ్రమంలో బ్రహ్మచారులు భక్తులు చదివి వినిపిస్తున్నారు. ప్రతిరోజు మీరు అవి వింటూ ఉండండి, ఇదంతా మీకు బోధపడుతుంది. ఈరోజు 15వ రోజును కావున ఈరోజు ఇంతవరకు 15 భాగాలుగా పెట్టారు, ఇంకా 15 భాగాలు రోజు పెడుతుంటారు. మీరు రోజు చూసుకుంటూ ఉండండి, ఆ కథలు వింటూ ఉండండి. మీరందరూ కూడా ఆ శివకేశవులు ఒకరే, వేరు వేరు కాదు అని ఒక నిదర్శనముగా నేను ఈ కథలు చెప్పినాను.
శివకేశవులు వేరు అని భేద బుద్ధి కలిగినటువంటి వారు నరక కోపంలో పడతారని వేదవ్యాస మహర్షుల వారు మహాభారతంలో చెప్పినారు. శివస్య హృదయం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివుని హృదయంలో విష్ణు, విష్ణు హృదయంలో శివుడుంటాడు. ఎవరిని పూజించినా సరే విష్ణువుని పూజించినా శివుని పూజించినట్టే, శివుని పూజించినా విష్ణువుని పూజించినట్టుగా సర్వమయం ఆ భగవంతుడే. కావున ఆ సర్వేశ్వరుని పూజిస్తూ మీరు పరమాత్మ చింతన చేస్తూ ఈ కార్తీక మాసములు ఈ సుదినములన్నీ సమస్త పాపమును తొలగించే పవిత్రమైన సత్కర్మలు, భక్తులైనటువంటి వారికి ఒక కార్తీక మాసమే కాదు, ఇది కేవలము జీవిత పర్యంతరం ఒక సంవత్సరం పొడుగుడంగా పరమాత్మ చింతన లేక ఏదో కర్మలలో కామ్యకర్మల యందు మునిగి నిష్కామ కర్మయోగులు కాకుండా సంవత్సరానికి ఒక్క మాసమైన నిష్ఠతో పరమాత్మ చింతన చేసి సంవత్సరం పొడుగు చేసినటువంటి పాపములు తొలగింపబడి ఉదయం పూట వెళ్ళి అంత దుమ్ము మన కర్షకులకి వెళ్ళి వ్యవసాయ పనులు చేయుచుండగా దుమ్ము పట్టినప్పుడు సాయంత్రం పూట వచ్చి స్నానం చేసే దుమ్ము పోయినట్టుగా సంవత్సరం పొడుగు సకాములై నిష్కాములు కాకుండా కర్మయోగంలో పోతూ పరమాత్మను మర్చిపోయినటువంటి వారు ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులు కాకున్నా సరే ఒక్క సోమవారమైనా సరే, శుక్రవారమైనా సరే, లేదా ఈ ఒక్క పౌర్ణమి రోజునైనా సరే ఉపవాసాలుండి లేక పరమేశ్వరుని భజించిన సంవత్సరము చేసిన పుణ్యం ఒక్క రోజులో ప్రార్థిస్తుందని పరమేశ్వరుడు ఆ నారాయణుడు ఆ పరమేశ్వరుడు వరమిచ్చిన రోజు ఇది. బిడ్డలపైన కరుణ కలిగి మానవులు ముక్తి పొందుట నిమిత్తమై ఇది కర్మ పరమేశ్వరుని ప్రార్థించకుండా నిష్కామ కర్మయోగులే పరమేశ్వరుని భజించలేనటువంటి వారికి ఈ వారాలు, ఈ మాసములు, ఈ సుదినాలు నిర్ణయింపబడ్డాయి. కానీ భక్తునికి ఎప్పుడు సుదినమే, ప్రతిరోజు మనకు ఏ కార్తీక మాసమే. అందుకోసము ఈ ఒక్క మాసమే కాదు, ఈ ఒక్క రోజే కాదు, ఈ మాసంలో మొత్తం మధుమాంసాలు తినరు, మాధవుని నిష్ఠతో ప్రార్థన చేస్తారు. అట్నే మీ జీవిత పర్యంతము మధుమాంసాలు తినకుండా జోదము, పానము, వ్యభిచారములు, జీవహింసములు, కలిపొసిన ధర్మములు, తతోనృతం మదము కామం రజో వైరంచ పంచమం, ఇవి ఇంకా 5 ఇచ్చినాడు. ఇవన్నీ కూడా కలిపొసిన ధర్మాలు కావుని సంపూర్ణంగా వదిలేసి సత్యము, దయా, తపస్సు, దానములు కలిగి సదా మీరు సర్వేశ్వర ధ్యానం చేసుకుంటారా మీకు ప్రతిరోజు కార్తీక మాసమే. మీ హృదయంలో ఎప్పుడు జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. కావున మీరంతా ఈ రోజున కార్తీక పౌర్ణమి కావున పూర్ణత్వాన్ని ఈ పుణ్యమ రోజున పూర్ణ స్వరూపులై భాషించాలంటే ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నటువంటి వారికి జ్ఞానజ్యోతి వెలుగుతుంది, సమస్త చీకట్లు తొలగిపోతాయి. అందుకోసము మీరు పూర్ణ స్వరూపులై మీలో జ్ఞానజ్యోతి ప్రకాశించాలంటే ఈ కార్తీక మాసంలో జ్యోతులు వెలిగించండి. ఈ కార్తీక మాసమే కాదు, మీరందరూ కూడా ప్రతిరోజు జ్యోతులు వెలిగించి ధూపదీప నైవేద్యాలు ఇస్తూ మీరు భోంచేస్తున్నారు. కావున మీకు ప్రతిరోజు కార్తీక పౌర్ణమి, మీరందరూ ముక్తాత్ములే, భయమే లేదు. కావున ఇట్టి మీరు ఆచరిస్తున్నారు. కావున ఇంకా అందరి ద్వారా ఆచరింప చెయ్యండి. మీరు నేను కోరుకునేది అది. అట్లా ఆచరింప చేస్తూ మీరే అన్నం తింటే బొంజతే పాప, మీరే అన్నం తింటే అది స్వార్థం అవుతుంది. మీ కడుపు నిండుకుంటే కుదరదు. మీరు ముక్తాత్ములు అయితే సరిపోదు. మీరు కూడా రైలు ఇంజన్ 10 పెట్టెలను లాక్కొని పోయినట్టుగా తిరుపతికి వెళుతుంది, అక్కడ వదిలేస్తుంది. ఇంకా కొన్ని పెట్టెలు తీసుకుపోయి విశాఖపట్నము, కాశీ, అక్కడెక్కడ ఆయా ప్రాంతాలకు తీసుకొని వెళ్ళినట్టుగా కారణజన్ములైన పుణ్యపురుషులుగా మీరు తయారు కావాలి. ఆనంద లోకాలకు వెళ్ళి దైవ ప్రేరణ వల్ల మళ్ళీ పుట్టేసి మానవాళికి ఆధ్యాత్మిక సందేశాలు అందించి మానవాళిని ముక్తాతులుగా చేస్తూ అందరిని అక్కడికి పంపిస్తారు మహర్షులు. మళ్ళీ అక్కడికి వెళుతారు, సమయం వచ్చినప్పుడు వస్తారు. అట్నే మీరందరూ ఒక్కొక్కరు కారణ జన్ములుగా పుణ్యపురుషులుగా మహనీయులుగా వెదిగి మీరు తరించేదే కాకుండా మీరే ముక్తాత్తులైన ఒకే ఇంజన్ పోతే ఏం లాభం? తిరుపతి నుంచి కాశీ పోయిందనుకో, ఒకే ఇంజన్ పోయిందనుకో రైలు ఇంజన్, ఏం లాభం లేదు.
కొన్ని పెట్టెలను తగిలించుకొని ఆ పెట్టెలు ఎంతోమంది మానవులను తీసుకొని పోతే కదా దానికి విలువ. అందుకోసమే ఒక ఇంజను 10 పెట్టెలు తీసుకుపోయి ఆ మానవులు ఆ పెట్టెలను మనసులో పెట్టుకొని ఇక్కడి నుంచి కాశీనగరాన్ని తీసుకుపోతే ఆ శివుని దర్శనం చేసుకుంటారు, ముక్తి పొందుతారు కదా. తన్ను తాను తరిస్తే లాభం లేదు. మలయాళ స్వాముల వారు తన్ను తాను తరిస్తున్నావు, మానవాళికి ఆధ్యాత్మిక సందేశాలు ఇవ్వకుండా నీ అంతటా తన్ను తాను తరించడం గొప్పదే, అది ఒప్పుకోవాలి. కానీ 10 మంది నువ్వు తరింప చేయాలనే భావన లేకపోతే చనిపోయిన శవానికి మీకు తేడా లేదు అన్నాడు మలయాళ స్వాముల వారు. శవాలు కాకూడదు, శివస్వరూపులై భాషించాల. ప్రతి శివజ్యోతి ప్రతి హృదయంలో జ్యోతిని, జ్ఞాన జ్యోతిని వెలిగించేలాగున మీరు పుణ్యపురుషులుగా పరమ భక్తాగ్రేసరులుగా మీరు కావాలి. అవుతున్నారు కావున అయ్యి ఇంకా తేజో స్వరూపులై, జ్ఞాన స్వరూపులై మానవాళి ప్రతి హృదయంలో జ్ఞానజ్యోతులు వికసించేలాగున వెలిగించేలాగున అట్టి భక్తులుగా మీరు తయారై ప్రతి రైలు ఇంజన్లాగా తయారై ఇక్కడి పెట్టెలు అక్కడ, అక్కడి పెట్టెలు ఇక్కడ చేర్చినట్టుగా మానవాళులకు ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తూ ముక్తాత్ములుగా చేయడమే భక్తుల కర్తవ్యము. అందుకోసము మీరు ముక్తాత్ములు అవుతున్నారు కావున 10 మందిని ముక్తాత్ములు అవుట నిమిత్తమై పరమేశ్వర నా కట్టి శక్తిని ప్రసాదించుము అని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ మీరందరూ ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణం. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత శివరాజా, సురముని వందిత శివరాజా, హాలాహలధర చంద్రకళాధర, హాలాహలధర చంద్రకళాధర, గంగాధర హర గౌరి మనోహర, గంగాధర హర గౌరి మనోహర. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత
శివరాజా హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా కీ జై పార్వతీ పరమేశ్వరులకు జై లక్ష్మీనారాయణులకు జై వాణి బ్రహ్మదేవులకు జై జై సనాతన ధర్మమునకు జై హర హర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి